తొలగించుకోగలం. చివరిగా ఈ 5 ఆధ్యాత్మిక టాబ్లెట్లలో ప్రధాన అంశం 5 పెద్ద తప్పులు, 5 మేజర్ మిస్టేక్స్. అంటే మూడో నేత్రం పరిపక్వ స్థితికి వెళ్ళేటప్పుడు పూర్తి స్థాయిని చేరుకోవడానికి ముందు, అంటే ఆ 90 మార్కుల నుంచి 100 మార్కులు చేరుకోవడం ఎంత కష్టమో, ఇప్పుడు చెప్పేటువంటి ఈ 5 మేజర్ మిస్టేక్స్ మనలో చిన్నప్పటి నుంచి జీవన విధానంలో అయితేనేమి, గజామల సంస్కారం నుంచి అయితేనేమి, ఈ 5 ప్రధానంగా కలగడం మనం గమనిస్తాం. ఈ 5 నుంచి ఎప్పుడైతే మనం పూర్తిగా బయటపడగలుగుతామో అప్పుడు మనం ఆ మూడో నేత్రం పరిపూర్ణ స్థితిని చేరుకోగలం. ఇందులో మొదటిది ఐడిల్నెస్, అంటే ఖాళీగా ఉండడం. రెండవది ఓవర్ ఇండల్జ్, అంటే అతిగా పూర్తిగా ప్రతి దాంట్లో వేలు పెట్టడం. మూడవది సిగార్, అంటే సిగరెట్. నాలుగవది ఆల్కహాల్. 5 రిలేషన్షిప్, అంటే సంబంధ బాంధవ్యాలు. నిజానికి ఈ 5 భౌతికంగా చెప్పినట్లు కాకుండా దాని వెనుక ఉన్నటువంటి గూఢార్థాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మొట్టమొదటి అంశం ఖాళీగా ఉండడం, ఐడిల్నెస్. బయట ప్రాపంచిక సామ్రాజ్యంలో ఖాళీగా ఉండడం అంటే అందరూ అనుకునేది ఒక ఉద్యోగం చేయకపోవడం, ఒక స్టూడెంట్ చదవకపోవడము, పెళ్ళయి అత్తారింటికి వారికి వచ్చి కోడలు పని చేయకపోవడం, అప్పుడు ఖాళీగా ఉన్నారు అంటాం. కానీ నిజానికి ఆ ఖాళీగా ఉండడం కాదు ఇది. రిచర్డ్ బ్యాక్ మహానుభావుడు చెప్పినప్పుడు, అన్లెస్ యూ ఆర్ ష్యూర్ దట్ దెర్ ఈస్ నథింగ్ టు లెర్న్ ఇన్ ఎ పర్టికులర్ పాసిబిలిటీ, యూ షుడ్ నాట్ లీవ్ ఇట్. నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఏమీ లేదు అని తెలియనంత వరకు ఏ ఒక్క అవకాశాన్ని నువ్వు జారవిడవకూడదు అని చెప్పినట్లుగా, జీవితంలో మనం నేర్చుకోవడం కోసం, తెలుసుకోవడం కోసం ఎన్ని అవకాశాలైతే మనకు మనంగా సృష్టించుకున్నామో ఆ అవకాశాలు అన్నింటిలోని మనం ప్రయాణం చేయాలి. ఎప్పుడైతే భయం వలనో, అనుమానం వలనో, మూఢనమ్మకాల వల్ల, ఇష్టాయిష్టాల వల్ల ఏవైనా కొద్ది సంఘటనలు కనుక మనం పక్కన పెట్టినట్లయితే అప్పుడు మనం ఆ వ్యక్తిని ఖాళీగా ఉన్నారు అని మనం చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఖాళీగా ఉండమంటే రోజులో ఎన్నో పనులు చేస్తూ ఉండొచ్చు, కానీ నిజంగా మన ఆత్మపరిణితి ఉండేది ఏదైతే విషయం కష్టంగా ఉంటుందో, ఏదైతే మనకు నచ్చదో అక్కడే మనకి నేర్చుకునే విషయం ఉన్నప్పుడు దాన్ని గనక మనం పక్కన పెడితే ఆ నేర్చుకునే విషయాలను మనం ఆత్మకు సరిపడగా అందకపోవడం వల్ల అక్కడ మనం ఖాళీగా ఉన్నట్లు లెక్క అని అర్థం చేసుకోవాలి. దిస్ ఇస్ కాల్డ్ ఐడిల్నెస్. గతంలో ఆ పని చాలాసార్లు చేసి ఉండి దాని నుంచి మనం పెద్దగా పొందేది ఏదీ లేదు అని ఖచ్చితంగా తెలిస్తే అప్పుడు దాన్ని మనం విడవచ్చు. కాబట్టి 90% పనులు తెలిసి చేసిన 10% పనులు ఏవైతే మనకు తెలియవో, ఎక్కడైతే మనం నేర్చుకునే అవకాశం ఉందో దాన్ని ఖచ్చితంగా మనం టేకప్ చేసి వ్యవహరించవలసి ఉంటుంది. రెండవది ఓవర్ ఇండల్జ్. ఇందాక చెప్పిన దానికి ఇది పూర్తిగా వ్యతిరేకం. అంటే ఏదైతే పని మనం పూర్తిగా చేసి ఒక స్థాయికి చేరుకున్నామో దానికి మనకి సబార్డినేట్స్ లేదా అసిస్టెంట్స్, మనకి సహచరులు లేదా అనుచరులు రావడం సహజం. అప్పుడు మన కింది స్థాయిలో ఉండే వాళ్ళకి ఈ పనిని వారికి అప్పచెప్పి మనము పైనున్న స్థాయిని తీసుకోవడం సబబు. ఓ డిగ్రీని మనం ఖాళీ చేసినప్పుడు పీజీకి వెళ్తేనే డిగ్రీలో ఇంటర్మీడియట్ వాళ్ళు వచ్చి కూర్చోవడానికి అవుతుంది. అలా మనం ఆల్రెడీ మనం చేసిన పనిని కొత్తగా వచ్చే ధ్యానులకు అప్పచెప్పి ఇంతకన్నా ఉన్నతంగా ఉన్న పనిలోకి మనల్ని నెట్టుకోవడం చేయాలి. ఇలా చేయనప్పుడు ఇక్కడ ఈ పని, అక్కడ ఆ పని ఎన్ని పనులు ఒకదాని మీద ఒకటి ఒక పేకమేడలా పేర్చుకొని ఏదో ఒక రోజు ఒక ల్యాండ్ స్లైడ్లా కూలి ఎందుకు చేస్తున్నామో, ఎక్కడ ఉన్నామో, ఏం జరుగుతున్నామో తెలియని పరిస్థితికి మనం చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం నిష్ణాత సంపాదించినటువంటి విషయాలను మన క్రింది స్థాయికి వారికి అప్పచెప్పి మరిన్ని పనులను తీసుకుంటూ ముందుకు వెళ్ళడం చెయ్యాలి తప్ప ఒకదాని మీద ఒకటి పనులు పేర్చుకుంటూ వెళ్ళి మనం ఎక్కడ మొదలుపెట్టామో, ఎక్కడ వెళ్ళామో తెలియని స్థితికి చేరుకుంటే అది సరైన జీవన విధానం కాదు. ఇది ఓవర్ ఇండల్జ్. ఇక్కడ ఎంతో శక్తిని మనం కోల్పోవడం జరుగుతుంది. మూడవది ఆల్కహాల్, అంటే అడిక్షన్ మెంటాలిటీ, బానిసతత్వం. భౌతికంగా ఎలాగైతే ఆల్కహాల్కి అలవాటు పడిన వ్యక్తి అది లేకపోతే నేను జీవించలేను అనే రకంగా ఉండటం జరుగుతుందో, అదేవిధంగా ఇంత ఆధ్యాత్మిక శాస్త్రం తెలిసి పలానా వ్యక్తి వల్ల నేను ఇలా అయిపోయాను, పలానా వస్తువు లేకపోతే నేను ఉండలేను, ఈ పరిసరాల్లో మాత్రమే నేను చేయగలను అని ఎప్పుడైతే బయట విషయాలకు, వ్యక్తులకు, సందర్భాలకు మనం పూర్తిగా కట్టుబడి మన ఆనందాన్ని కోల్పోయే పరిస్థితులకు వెళ్తామో అప్పుడు మనం ఈ ఆల్కహాల్ అనే నిరోధంలో ఉన్నట్లు లెక్క. ఇటువంటి వ్యక్తులకే కళల్లో ఆల్కహాల్తో
సారా తాగి ఉన్న వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నట్లుగా డ్రీమ్స్ రావటం, బయట లైఫ్లో ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఆల్కహాల్తో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, ప్రయాణాల్లో మన తోటి ప్రయాణికులు ఆల్కహాల్ తాగి వచ్చి మనకి ఇబ్బంది పెట్టడం అనేది సహజంగా మనం చూస్తాం. అలా ఎదురైనప్పుడు మనం ఏదో ఒక విషయంలో ఆల్కహాల్ నేచర్తో ఉన్నాం అంటే బానిసత్వంతో ఉన్నాం అని మనం ప్రశ్నించుకుంటే తప్పకుండా ఏ ఏ స్థితిల్లో ఏ ఏ పరిస్థితుల్లో మనం బానిసత్వంతో బయట విషయాలపై ఆధారపడి ఉన్నామో మనకు తెలుస్తుంది. మనం ఎక్కడైతే ఆధారపడే తత్వంతో బానిసత్వంతో ఉన్నామో దాన్ని మనం విదిలించుకున్నప్పుడు ఇక్కడ బాహ్య పరిస్థితుల్లో ఆల్కహాల్తో ఉన్న వ్యక్తుల నుంచి మనం బయటపడగలుగుతాం. వెరసి ఇక్కడ బయట విషయాల మీద వ్యక్తుల మీద సందర్భాల మీద ఆధారపడకుండా మనలోనే ఆనందం అంతా ఉంది అని జీవించగలగడం అనే దాన్ని ప్రాక్టికల్గా ప్రయోగాత్మకంగా రూపొందించడంలో నిరూపించడంలో ఎప్పుడైతే మనం ఫెయిల్ అవుతామో అప్పుడు ఈ ఆల్కహాలిక్ లేదా బానిసత్వంలో మనం చిక్కున్నట్లు లెక్క. 4వది సిగార్ అంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఈజీగా తీసుకోవడం. జీవితంలో మనం అనేక రకాల సంఘటనలు ఎదుర్కొంటున్నప్పుడు ఒకే సమయంలోని ఒకే సందర్భంలో అనేక రకాల స్థాయి ఆత్మలతో మనం కలిసిమెలిసి జీవించవలసి వస్తుంది. కాబట్టి తక్కువ స్థాయి ఆత్మలతో ఉన్నప్పుడు సహనంతో వేచి ఉండవలసి వస్తే, ఎక్కువ స్థాయి ఆత్మల దగ్గర ఉన్నప్పుడు ఆతృతగా తెలుసుకోవాల్సి వస్తుంది. ఇలా వేరువేరు స్థితిగతుల్లో ఉన్న ఆత్మలతో మనం ఒక ప్రణాళికను రూపొందించినప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్లు కాకుండా ఒక 60 అటు ఒక 20 ఇటు జరగడం మనం గమనిస్తాం. సో ఆ +1 -1 అనే దాన్ని అర్థం చేసుకుంటూ అప్పటికప్పుడే దాని నుంచి బయటపడి ఈజీగా వెళ్ళిపోయే మెంటాలిటీ ఉండాలి తప్ప, తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అన్నట్లుగా నేను అనుకున్నాను అది మక్కి అలా జరగలేదు అని దాని గురించే వాపోతూ పూర్తిగా గతంలోనే ఉండిపోతే భవిష్యత్తులో వచ్చేటువంటి మంచి అద్భుతమైన అవకాశాలని, ఆనందాన్ని, శక్తిని మనం కోల్పోవటం సహజం. ఉదయం 2 గంటల ప్లాన్ వేరు లేచిన వెంటనే, తర్వాత 7 నుంచి 9 ప్లాన్ వేరు, 9 నుంచి 12 ప్లాన్ వేరు. ఈ వరసి రాత్రిలోపు మొత్తం సమయాన్ని మనం ఒక 10 రకాలుగా విభజిస్తే ఏ సందర్భాల్లో ఏ ఆనందాలు పొందాలో, ఏ విషయాలు మనం గ్రహించాలో అవే గ్రహించాలి. ఒకవేళ ఒక సందర్భం ఫెయిల్ అయినప్పుడు దాన్ని అక్కడికక్కడే గతం గత అనుకొని టేక్ ఇట్ ఈజీ పాలసీగా తీసుకుని దాని నుంచి బయటపడాలి తప్ప, దాని తాలూకా ఇంపాక్ట్ తర్వాత సంఘటన మీద ఉండేటట్టుగా ఉంటే అప్పుడు తర్వాత ఏదైతే విషయంలో మనం మంచిని పొందాలో, ఒక మంచి వ్యక్తి సాంగత్యం పొందాలో దాన్ని మనం కోల్పోయే పరిస్థితికి మనం చేకూరుతాం. కాబట్టి ఫలితాన్ని యథాతథంగా తీసుకోవడం అనేది ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడు ఈ ఒక సిగరెట్ కాల్చేస్తే క్షణాల్లో బుర్రలో ఉన్నటువంటి ఆ టెన్షన్ ఫ్రీ అయిపోవడం భౌతికంగా మనం గమనించేది. నికోటిన్ తాలూకా తత్వం అది. సో అక్కడ ఎలా అయితే మొమెంటరీగా ఒక సిగరెట్లో నికోటిన్ అనే పదార్థం మనలో ఉన్నటువంటి ఆ ఒత్తిడిని తగ్గిస్తుందో, అదేవిధంగా బుద్ధి స్థాయిలో మనలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ టేక్ ఇట్ ఈజీ పాలసీ ఒక కాంబినేషన్తో, ఒక గ్రూప్తో కూడుకున్నటువంటి వేర్వేరు స్థాయి ఆత్మలతో మనం జీవిస్తున్నాం. కాబట్టి అటు విశ్వ ప్రణాళిక, ఇటు వ్యక్తిగత ప్రణాళిక రెండింటి తాలూకా కలయికలో 0.1 అటు ఇటు ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని ఆ ఈజీ పాలసీలో వెళ్లటం వల్ల ఆ ప్రతి అవర్ టు అవర్, మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ హ్యాపీనెస్ ని పొందే అవకాశం ఎప్పటికీ ఉంది. ఈ ఈజీ పాలసీ లేనప్పుడు తెలియకుండానే మనం కొన్ని మార్కులు కోల్పోయి ఆ 3వ నేత్రం స్థాయికి తక్కువ స్థాయిలో జీవించడం జరుగుతుంది. 4వది చివరిగా రిలేషన్షిప్. నిజానికి ఈ సంబంధ బాంధవ్యాలు అనేది 3వ సూత్రమైన ఆల్కహాల్కి సరిసమానమైనప్పటికీ కూడా మానవుడు సంబంధ బాంధవ్యాలకు ప్రతీక. ఉదయం నుంచి రాత్రి వరకు మనం బంధువులతోని, కుటుంబంలో వ్యక్తులతోని, స్నేహితులతోని, ఆధ్యాత్మిక వ్యక్తులతోని అందరితోని మనం కలిసి ఉంటాం. ఇందులో ప్రాపంచిక సామ్రాజ్యం అనేది ఇష్టారాజ్యంగా కొన్ని వేల సంవత్సరాల పాటు ఉండడం వల్ల కొన్ని కాంబినేషన్స్, అంటే ఒక భార్యాభర్తలు, ఒక చంటి పిల్లడు తల్లి, అదేవిధంగా ఒక ముదిసలి పేరెంట్స్, వాళ్ళని చూసుకునే పిల్లలు, కొత్తగా పెట్టిన బిజినెస్, ఆ బిజినెస్ మ్యాన్, ఇద్దరు లవర్స్, ఇట్లా ఈ కాంబినేషన్స్ అనేవి సమాజంలో కొట్టొచ్చినట్టుగా అందరి దృష్టిలో ఉన్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో నిజానికి దానికి 100కి 100 పాళ్ళు మనం హాజరవ్వడం చాలా అవసరమే అయినప్పటికీ ఆత్మ పరిణితి దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళిద్దరూ విడివడి ఒక 100లో 5 అవకాశాల్లో మనం విడిగా ఉండాల్సి వస్తుంది. భర్త ఆధ్యాత్మిక పాఠాలు వేరే, భార్య ఆధ్యాత్మిక పాఠాలు వేరే, అదేవిధంగా బెడ్ రిడెన్ పేషెంట్ ఆధ్యాత్మిక పాఠాలు వేరు, వాడిని సపర్యలు చేసే
వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక పాఠాలు వేరు. ఆత్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరిది వారే యమునా తీరే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకొని ఒకరి ఆధ్యాత్మిక పాఠాల్లో ఇంకొకరు వేలు పెట్టకుండా ఎవరికి ఇవ్వాల్సిన స్వేచ్ఛను వారికి ఇస్తూ 100% మనం హాజరైన ఆ 10% తప్పించుకొని మన ఆత్మ ప్రగతిని మనం దెబ్బతీయకుండా ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు ఈ సంబంధ బాంధవ్యాలను మనం జయించినట్లు లెక్క. నా భర్త నాతోనే ఉండాలి, నా భార్య నాతోనే ఉండాలి, లేకపోతే నా చంటి పిల్లడు ఉన్నాడు కాబట్టి నేను విడిచిపెట్టి వెళ్ళలేను, ముదుసలి పేరెంట్స్ ఉన్నారు వారితోనే నా జీవితము అని ఎప్పుడైతే సమాజం హర్షించే విధంగా మనం ఒక ముద్ర వేసుకొని దాంట్లోనే మనం వెళ్ళిపోతూ ఉంటామో ఒక 5% అవకాశాల్లో మనకున్నటువంటి ఆత్మ ప్రగతిని మనం పూర్తిగా కోల్పోతాం. సో 1కి 10 సార్లు అదే మిస్టేక్ మళ్ళా చేస్తూ ఉండడం వల్ల ఆ 3 నేత్రానికి అవసరమైన ఆఖరి 5 మార్కులు మనం కోల్పోవడం జరుగుతుంది. భార్యాభర్తలు 90% కలిసి హాజరైనప్పటికీ 10% సందర్భాల్లో భర్త ఆధ్యాత్మిక ప్రగతి బట్టి భర్త, భార్య ఆధ్యాత్మిక ప్రగతిని బట్టి భార్య పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఈ కాంబినేషన్, ఈ గ్రూపు సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి సమాజం హర్షించడానికి సమాజం దృష్టిలో అవి కరెక్ట్గానే ఉన్నప్పటికీ ఆత్మ ప్రగతి దృష్టిలో ఒక 5%లోని 10%లోని వేరువేరుగా ఉండి చెయ్యాలి అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఆ 5% 10% సందర్భాలను మనం సమాజంతో భయపడి గాని స్వేచ్ఛ లేకపోవడం వల్ల గాని మనం కోల్పోతామో అప్పుడు ఆ స్థితిలో మన 3 నేత్రం తాలూకా పరిపక్వత ఆగిపోతుందని అర్థం చేసుకోవాలి. మరిచి ఈ 5 మేజర్ మిస్టేక్స్, 5 పెద్ద తప్పుల్లో ప్రధానంగా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో అప్పుడు ప్రతిసారి ఆ 90 మార్కుల స్థాయిలోనే మన పరిపక్వత ఆగి మళ్ళా మన ఫ్యూచర్ ప్రొజెక్షన్ కోల్పోవడం వల్ల జీవిత జయానికి కొద్ది స్థాయి తక్కువలో ఉండి దానికి సరిపడగా మనం దీర్ఘకాలికంగా ఒక చర్మ వ్యాధినో, ఒక బీపీ అనో, షుగర్ అనో ఏదో ఒక దీర్ఘకాలిక వ్యాధిని జీవితాంతం మనం మోయవలసి వస్తుంది. దీనిని కరెక్ట్ చేసుకునే మెకానిజం ఏ వైద్య వ్యవస్థలోనూ లేకపోవడం బట్టే జీవితాంతం అక్కడ మందులు వాడవలసి వస్తుందని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్రధాన తప్పులను మనం ధ్యానంతోని ఆధ్యాత్మిక శాస్త్రంతోని మనం పూర్తిగా తీసివేయగలుగుతామో అప్పుడు జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం మనకి ఉండనే ఉండదు. ఈ విధంగా ఈ 5 ఆధ్యాత్మిక టాబ్లెట్లు అన్న అంశాన్ని మనం అద్భుతంగా తెలుసుకున్నాం. దీన్ని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టి శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తలాల్లో ఎక్కడ ఉన్నటువంటి అనారోగ్యాన్నైనా పూర్తిగా మన శక్తితోనే, మన జ్ఞానంతోనే మనం తొలగించుకోవచ్చు అన్నదానికి అద్దం పట్టి దాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో సఫలీకృతమైనదే ఈ ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం. దానికి నిలయాలు పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రాలు. ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు మరొకసారి ఆత్మాభిలాషులందరికీ ఆత్మాభివందనాలు తెలుపుతూ సెలవు. థాంక్యూ.